అదే నమ్మల్ని బయటకు పంపించడం బహుమానమా అని అడుగుతున్నారు. మమ్మల్ని వెలువేసినట్టుగా పొమ్మల్లాగా పొగబెట్టినట్టుగా అన్నట్టుగా మమ్మల్ని పంపించే స్థితికి తీసుకొచ్చారు. ఇవాళ పొగబెట్టి పంపించామా లేదు రాజకీయ దురుద్దేశంతో రాచరికం ప్రజాస్వామ్యాన్ని వచ్చి రాచరికపు పరిపాలన చేసుకోవాలని ఆలోచనతో లేదు ఆ కుర్చీ వచ్చి శాస్త్రంగా నాకు లేకపోతే మా కుటుంబ సభ్యులకే ఉండాలనే ఆలోచనతో ఏ విధమైన ఆలోచనతో చేశారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. ఇవాళ మనం చేస్తాడు అక్కడ రాజశేఖర రెడ్డి గారు కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడినప్పుడు పాటాదేవి గారు హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. ఏమన్నారు? ఈ కొడుకు అంతకుడు అని చెప్పారు. ఆ రోజు చెప్తే అంతకుడు కాదని చెప్పి ఇవాళ ఇక్కడ ఈ సీట్లో కూర్చుని ఇవాళ ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుడు కాదని వాళ్ళు వాదించిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నారు. వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ అంతకుడన్న చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెడితే మీరు వచ్చి ఓటేయడానికి వచ్చి తయారుగా వచ్చారు. ఇవాళ అంతకుడు కాదని చెప్పి వాదించిన కిరణ్ కుమార్ పెడితే మీరు ఏం మొక్క పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ ఆలోచించుకొని రాజశేఖర రెడ్డి గారిని తింటా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డీసీలు చేసేటప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో ఆయన చెప్పాడు, మా పార్టీకి బలం లేదు, ఇప్పుడు ప్రభుత్వం సరిగా పథకాలు నడిపించడం లేదు, ఇవి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎవరు అవిశ్వాసం పెట్టినా కూడా ఆ పార్టీకి నేను నా ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికోసం ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఎవరు పెట్టినారని కాదు, ఈరోజు అంటే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వటం జరుగుతా ఉంది. ఎవరు పెట్టినారని కాదు, మరొకసారి మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా, ఎవరు పెట్టినారని కాదు, రైతుల కోసం రైతు కూలీల కోసం పేదల పక్షాన పెట్టిన అవిశ్వాసం అని ఈ వైఎస్ఆర్ పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తా ఉంది. 6 నెలల కిందట చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెడతానని చెప్పి చెప్తా ఉన్నారు. జల తుఫాన్ అని, లాలా తుఫాన్ అని, ఇంకోటని. ఆ టైంలో కానీ ఒకవేళ పెట్టి ఉండుంటే చిరంజీవి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా కలవనప్పుడు ఆ రోజు ఒక పెట్టింటే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం పడిపోయి ఉండేదని కూడా నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా వైఎస్ అభిమానించే ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీకన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆడుతున్న నాటకమని, ఏది ఏమైనా ఎవరైనా రాజకీయాలు చేసినా, ఎవరంటే స్వార్థంగా ఆలోచించినా నైతిక విలువలకు, విశ్వసనీయతకు, సిద్ధాంతాలకు కట్టుబడి వైఎస్ఆర్ను అభిమానించే ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే వైఎస్ ఆశయాలను నిర్వీర్యం చేసే ఈ పార్టీకి, పేదలను రైతులను విస్మరించిన ఈ ప్రభుత్వానికి నేను వైఎస్ సహచరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, తగిన ఓటు వేయాలని కోరుకుంటున్నాను. శాసనసభ సంబంధం లేనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ నుంచి పంపించేశారు, కాంగ్రెస్ పార్టీ పొగబెట్టి పంపించింది అనే విషయాన్ని వచ్చి వారు మాట్లాడడం జరిగింది. మరి వారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి మాకున్న సంబంధాలు వారికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో వారికి ఎన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారికి ఏ విధమైన గౌరవాన్ని వ్యక్తిగతంగానూ కుటుంబ పరంగానూ వారికి ఇచ్చిందో, ఏ సందర్భాల్లో వచ్చి నాయకత్వాలు అప్పచెప్పిందో, మరి ఎన్నిసార్లు నాయకత్వాలు అప్పచెప్పినప్పటికీ నాయకత్వాలు ఆ రోజు అపజయాలు వచ్చినప్పటికీ కూడా ఆయన నాయకత్వంలోనే మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతో ఆయన గౌరవించిందో ఆ విషయాలు అందరికీ తెలుసు. దాని గురించి మనం పదే చెప్పుకోవాల్సిన అవసరం లే. అయినప్పటికీ కూడా ఇవాళ వచ్చి పొగబెట్టి పంపించామా లేదు రాజకీయ దురుద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని వచ్చి రాచరికపు పరిపాలన చేసుకోవాలనే ఆలోచనతో లేదు ఆ కుర్చీ వచ్చి శాస్త్రంగా నాకు లేకపోతే మా కుటుంబ సభ్యులకే ఉండాలనే ఆలోచనతో ఏ విధమైన ఆలోచనతో చేశారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి మనకిస్తున్న గౌరవాన్ని ఈ రోజు శాసనసభలో మొట్టమొదటిసారిగా
మా దేవంత నాయకుడు మా నాయకుడు తాలూకా భార్య ఇవాళ ఇక్కడికి వచ్చింది మాట్లాడుతుందనే గౌరవాన్ని తో మీ అందరం కూడా ఆలోచిస్తున్నాం. అంతేగాని ఇవాళ మీరు చెప్తున్న మాటలు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పిన మాటలు వాస్తవికత ఆలోచన చేసి మాట్లాడుతున్నారా? ఇవాళ ఆలోచన చేసి మాట్లాడుతున్నారా? సుమారు 24 లక్షల మంది పేద విద్యార్థుల కోసం ఏదైతే ఆ రోజు సంక్షేమమైన పథకాన్ని ఏదైతే పెట్టారో ఆ పథకం ప్రకారం ఈ రోజు వరకు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సుమారు 3,500 కోట్ల రూపాయల్ని ఈ ప్రభుత్వం వెచ్చిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పదండి మనందరం వీధుల్లోకి వెళ్దాం. ఏ ఒక్కరికైనా రాలేదని చెప్పిన వాళ్ళు చూపెట్టండి, మాట్లాడదాం. మేము తగ్గించుకుంటాం, మాకేం సిగ్గులే. మేము చేయని పని చేశామని చెప్తున్న పరిస్థితుల్లో ఈ పార్టీలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదనే విషయాన్ని మనవి చేస్తున్నాను. ఎక్కడా పెన్షన్ లేదంట. మరి మొన్నే కదా మీరు కూడా మీ నియోజకవర్గాల్లో మరి వెళ్ళారు కదా కష్టపడిన కార్యక్రమంలో. ఆ రోజు ఇచ్చిన పెన్షన్లన్నీ ఎవరు మా ఇంట్లోకి ఇచ్చారండి. ఈ 6 లక్షల పెన్షన్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిన్నారండి. ఏం మాట్లాడి నేను కాకపోతే పెద్దవారు మీరు పెద్ద గౌరవ స్వాతంత్రంకి వచ్చారు. గౌరవంతో ఇచ్చిన ఎవరో చెప్పిన మాటలు కాదు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ మాకు ఒక విషయాన్ని ఇంకో మాట చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎవరు స్పందించలేదంట. మేమందరం కూడా ఇచ్చాం. ఒక విషయాన్ని ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడితే మేము లేచి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు లేచి మాట్లాడితే ఒక్కరైనా సరే మీరు సంబంధిస్తున్న శాసనసభ్యులు లేచి ఇది తప్పనే అన్నారా? ఉదయం మీద మీరు ఆలోచించుకుంటున్నారు. సత్యనారాయణ గారికి నేను ఒక మనవి చేస్తున్నా. ఆ సీటు కోసం అడిగింది ఎప్పుడూ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ దగ్గరకు పోయినప్పుడు కూడా ఆ సీటు కోసం ఎప్పుడు అడిగింది లేదు. మీరు దయచేసి మీరు ఆ మాట విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఆ సీటు ఆ పదవి కోసమని ఆయన ఎప్పుడు కోరలేదు, అడగలేదు. ఆయన అడిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఒక ఓదార్పు యాత్రకు పర్మిషన్ మాత్రమే అడిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి మీద హౌస్ కమిటీ వేసినప్పుడు అప్పుడు ఏమైందండి? రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ల పేరు చేసినప్పుడు ఏమైందండి అని అడుగుతున్నాను నేను. వారు చనిపోయిన నిమిషానికే నన్ను అందరితో సంతకాలు తీసుకుని నాకు ముఖ్యమంత్రి కావాలని అసలు నాకు అనుమానం ఉంది. ఇవాళ నిజంగా విజయం అడుగుతున్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. దీని మీద జరపాలి. నిజంగా ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి మీద వారు వెనకంలో ఏ ఫోటో ఉన్నాయో దాని మీద జరపాలి. మరి ఇవన్నీ కుటుంబాలు చూస్తుంటే నిన్న విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. కనుక నేను జరపండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఎంత పాత్ర ఉందో, లేదా కుటుంబ సభ్యులకు ఎంత పాత్ర ఉందో, లేదా బయట వాళ్ళకి ఎంత పాత్ర ఉందో, ఈ రెండుపైన కూడా సక్రమంగా విషయం జరపడంలో ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఒక్క రోజైనా సరే 360 రోజులు బ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతున్నాను.